ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని క్రీస్తు సంఘం కొమ్ము చిక్కల వారు నిర్వహిస్తున్న ఈ బైబిల్ తరగతిని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులారా, మన అపోస్తుల కార్యగ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. దీనిలో భాగంగా మరి నిన్నటి దినాన్న పౌలు గారు యెరూషలేముకు చేరుకున్న తర్వాత వివిధ ప్రాంతాల్లో పరిశుద్ధులైన వారు, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి కోసం వారి దగ్గర నుంచి సేకరించిన కానుకలు పట్టుకుని పౌలు గారు యెరూషలేముకు రావడం మనం చూసాం. మరి యాకోబు మరియు ఇతర పెద్దలు ఇచ్చిన సలహా మేరకు అప్పుడే యేసుక్రీస్తులోకి వస్తున్న అనేకులైన యూదులు వారి పరిస్థితిని బట్టి మరి యాకోబు పెద్దలు ఇచ్చిన సలహాని అనుసరించి పౌలు గారు మొక్కుబడిన నలుగురు మనుషులకి ఖర్చు పెట్టుకోవడానికి ఒప్పుకోవడం, దేవాలయంలో వారితో కలిసి శుద్ధీకరణ మరి చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళడం మనం చూసాం. ఆ సందర్భంలో యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్న పౌలు గారిని ఆసియా నుండి వచ్చిన యూదులు చూసి, ఇదిగో మరి భూలోకం అంతటి సకల ప్రదేశాలలో యూదులకి, దేవాలయానికి, ధర్మశాస్త్రానికి ఈయన వ్యతిరేకంగా మాట్లాడేవాడు, అన్ని జనులను కూడా దేవాలయంలోకి తీసుకొచ్చాడని ఊహించి ఏం చేశారంటే ఆయన్ని పట్టుకోవడం జరిగింది. సో ఆ సందర్భాన్ని మనం నిన్నటి దినాన్న చూసాం. అప్పుడు అలా బంధించిన తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. యూదులు అపోస్తులైన పౌలు గారిని బంధించడం. ఈ 21వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలు చూద్దాం. మరి నిన్నటి దినాన్ని మనం చూసాం. ఏం జరిగిందో ఒకసారి చూసుకొని స్పీడ్గా నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. మరి ఆసియా నుండి వచ్చిన యూదులు మరి పౌలు గారు త్రోఫీముని, ముఖ్యంగా అన్ని జనులైన వారిని దేవాలయంలో తీసుకొచ్చి అపవిత్రపరిచాడని ఊహించుకోవడం, మరి ఆయనకి విరోధంగా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ప్రజలకు, ధర్మశాస్త్రానికి, స్థలానికి మరి వ్యతిరేకంగా బోధిస్తున్నాడని మొత్తానికి పౌలు గారిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తర్వాత భాగంలో చూద్దాం. రోమా అధికారులు పౌలు గారిని బంధించడం. మరి సహోదరులారా, వారు పౌలు గారిని పట్టుకొని 21వ అధ్యాయం 31 నుంచి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఈయన ఏ నేరం చేశాడని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో మనం చదువుతున్న మనకి హాస్యాస్పదంగా ఉండొచ్చు. కానీ మతోన్మాదం ఎంతటి దారుణంగా మరి విచక్షణ లేకుండా మనుషుల్ని చేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మరి యూదులైన వారు పౌలు గారి ద్వారా ప్రకటించబడుతున్న ఆ సువార్తను అనుసరించి అనేక మంది క్రీస్తులోకి రావడం జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకోలేక, స్వీకరించలేక ఏం చేశారంటే ఈయన మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోవడం. అదేవిధంగా యెరూషలేములో ఈ సందర్భాలని పురస్కరించుకుని ఏదో విధంగా ఈయనని ఒక రకంగా ఈయన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పడానికి చంపవాలని ప్రయత్నం చేస్తున్నారంట. వెంటనే యెరూషలేము అంతా గలిబిలిగా ఉందని పటాలపు అధికారికి, పై అధికారికి వర్తమానం వెళ్ళింది. వెంటనే అతడు సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకుని వారి ఎదుగు పరిగెత్తుకొచ్చాడు. వారు పై అధికారిని, సైనికులను, రాను వారిని చూసి పౌలును కొట్టుట మానిరి. అంటే అప్పటికే ఏం చేస్తున్నారు, పౌలు గారిని కొడుతున్నారు. ఈ కొట్టడం యొక్క పర్పస్ ఏంటంటే చంపాలనుకుని కొడుతున్నారు. వెంటనే అక్కడ ఉన్న సైనికులకి, అధిపతులకి తెలిసింది. వాళ్ళందరూ కూడా వచ్చి పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకొని సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించాడు. అక్కడ ఏం జరుగుతుందో మరి సైనికులకి, అధిపతులకి తెలియదు. కానీ ఒక వ్యక్తిని పట్టుకుని కొడుతున్నారు. అప్పుడు వెంటనే కేకలు వేస్తున్నారు. సమూహంలో ఉన్న మనుషులు కొందరు అలాగూ కేకలు వేస్తున్నారు. అల్లరి చేత అతడు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వెంటనే కోటలోకి తీసుకెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. తరువాత పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతను మోసుకొని పోవాల్సి వచ్చాను. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి అంటే, పౌలు గారిని వాళ్ళు తీసుకెళ్తుంటే జనులు దొమ్మిగా పడి ఇంకా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జనంలోంచి తీసుకెళ్ళడం కూడా ఇబ్బందిగా మారిపోయింది. మోసుకుని తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎలయనగా వారిని చంపుమని జనసమూహము కేకలు వేయుచు వెంబడించను. ఫాలో అవుతున్నారు వెనకాల. పౌలు గారిని సైనికులు తీసుకెళ్తూ ఉంటే ఏమని చంపమనంట. ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. యేసుక్రీస్తు వారిని కూడా ఇదే విధంగా ఆనాటి మనుషులు వారిని సిలువేయమని కేకలు వేశారు. అయితే సేమ్ పౌలు గారు కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తర్వాత సహోదరులారా, పౌలు గారిని కోటలోకి తీసుకొని పోవడానికి అతడు పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చు అని అడిగాను. అతడు, గ్రీకు భాష నీకు తెలియనా అన్నాడు. పౌలు గారు పాండిత్యం కలిగిన వాడు, ధర్మశాస్త్రంలోనూ మరి గ్రీకు భాషలోనూ అదేవిధంగా హెబ్రీ భాషలోనూ రోమా పౌరుషత్వం కలిగిన వాడు కాబట్టి లాటిన్ భాష కూడా తెలిసినవాడు. కాబట్టి పౌలు గారు ఆ అధికారితో మాట్లాడుతున్నాడు ఒక మాట చెప్పాలని. అప్పుడు వెంటనే అతను అనుమానించాడు, ఇతను ఎవరై ఉంటాడు అని అనుమానించినప్పుడు, నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యానికి వెంటబెట్టుకుని పోయి రాజద్రోహం చేసిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. అంటే ఇతను ఆల్రెడీ అక్కడున్న సందర్భాల్లో ఆ కాలంలో ఒక సంఘటన జరిగింది. నరహంతకులు 4,000 మందిని వెంటబెట్టుకుని అరణ్యానికి పారిన ఒక ఐగుప్తుడు ఉన్నాడు, రాజద్రోహం కేసులో ఇరుక్కున్నాడు. ఆ వ్యక్తే పౌలు గారు అనుకుని ఈయనకు అనుమానం వచ్చింది. అయితే పౌలు గారు సమాధానం చెప్తున్నారు. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సు వాడైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుకుంటూ నాకు సెలవిమ్మని వేడుకొనొచ్చున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైగ చేశాను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లను. సహోదరులరా, ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, పౌలు గారు ఆ అధికారికి సమాధానం చెప్పాడు. ఆయన అడ్రస్ ఏంటి? కిలికియా అనే ప్రాంతంలో, మరి తార్సు అనే పట్టణంలో మరి యూదుడును. ఓవరాల్గా చూస్తే ఈయన తన జాతిని, తన ప్రాంతాన్ని, ఆ ప్రదేశాలను వివరంగా తెలియజేశాడు. ఆ గొప్ప పట్టణ పౌరుడను, నేను జనులతో మాట్లాడాలనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు అతడు హెబ్రీ భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ సెక్షన్ మొదలవుతుంది. దీంట్లో ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మనం అపోస్తలుల కార్యాలు 28 అధ్యాయాలు పూర్తి చేసుకోవడం మనం అన్న ఉద్దేశంతో, అంటే ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి మనం ముందుకు వెళ్తున్నాం కనుక మరి ప్రాముఖ్యమైన విషయాల్ని ప్రతిదాన్ని అంటే చదివితే మనం అర్థం చేసుకునే విషయాల్ని నేను ఎక్కువగా మరి నొక్కి చెప్పకుండా ముఖ్యమైన విషయాల్ని, అంటే మనం ఆ సందర్భంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలని, ప్లస్ మరి రాసిన గ్రంథకర్త దేవుడు లూకా గారి ద్వారా అపోస్తలుల కార్య గ్రంథాన్ని రాయించాడు, ఎందుకోసం రాయించాడు, మరి ప్రాముఖ్యమైన భాగాలు మాత్రం మనం ప్రస్తావించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి నెక్స్ట్ సెక్షన్లో 21:40 పౌలు గారు యూదులతో యెరూషలేములో బంధింపబడిన తర్వాత మరి మొదటిసారి మాట్లాడుతున్న సందర్భం 21:40 నుంచి 22:21 వరకు కూడా పౌలు గారు ఏ యూదులు తనను చంపాలనుకున్నారో, ఎవరైతే ఆయన కొట్టి మరి చంపమని కేకలు వేశారో అటువంటి యూదులతో యెరూషలేము దేవాలయంలో ఏం మాట్లాడుతున్నారో, ఆ వాస్తవానికి దేవాలయం వెలుపుకి ఈడ్చేశారు, అక్కడున్న ప్రదేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే సహోదరులారా, ఈ భాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈయన హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గొప్ప అనే ఒక పాయింట్ని తీసుకుని ఈయన పౌలు గారు యూదులతో ఎలా మాట్లాడారు అనే విషయంలో ఉన్న గొప్ప విషయాల్ని బేస్ చేసుకుని మరి ఈ భాగాన్ని మనం ఆలోచిద్దాం. పౌలు గారు మాట్లాడిన భాష గొప్ప భాష, హెబ్రీ భాష. వాస్తవానికి మీకు ఈయన హెబ్రీ భాషలో మాట్లాడడం వల్ల వాళ్ళు చాలా శ్రద్ధగా విన్నారు. యూదులు హెబ్రీ భాషలో మాట్లాడడాన్ని గౌరవంగా భావించేవారు, గొప్పగా భావించేవారు. కాబట్టి పౌలు గారు వీళ్ళు ఏ భాషను అయితే ఎక్కువ గౌరవించి ఆ భాషలో మాట్లాడడం, ఆ భాషలో వినడం ఎక్కువ ఇష్టపడతారో దానిని నేర్చుకున్న పండితుడు కాబట్టి ఈయన ఏం చేశారంటే వీళ్ళకి అవసరమైన సందర్భాన్ని ఆ భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు.
ఆ ఆ భాషలో మాట్లాడుతూ మరి ఏమని మొదలుపెట్టారంటే, తండ్రులారా సహోదరులారా అని మరి ఒక అద్భుతమైన పదప్రయోగం చేశారు. అంటే పౌలు గారు ఎంత చక్కని విధానాన్ని పాటిస్తున్నారో చూద్దాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం ఏమన్నారంటే, తండ్రులారా సహోదరులు, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు ఎబ్రీ భాషలో మాట్లాడుతూ వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగాను. గొప్ప భాష. అంటే పౌలు గారు ఈ మాట్లాడుతున్న ప్రసంగంలో ఉన్న విషయాలు గొప్ప అనే పాయింట్ మీద ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈయన మెన్షన్ చేసినవి కూడా ది బెస్ట్ విషయాలు, గొప్ప విషయాలు. ఏంటంటే అవి గొప్ప భాష, వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యే భాష. రెండోది గొప్ప పట్టణం. కిలికీయలోని తార్సు అనేది గొప్ప. నేను కిలికీయలో తార్సులో పుట్టిన యూదుడను. ఈ ఈ పట్టణం గొప్పదని 21వ అధ్యాయము 39వ వచనంలో అధికారితో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు అన్నారు, నేను కిలికీయలోని తార్సు వాడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. మరి తార్సు అనేది గొప్ప పట్టణం. అటు సామాజికంగా కానివ్వండి, వ్యాపారపరంగా కానివ్వండి, ఏ విధంగా చూసినా గొప్ప పట్టణం. అభివృద్ధి చెందిన ప్రదేశాల ప్రకారంగా చూసిన రోమా సామ్రాజ్యంలో ఒక గుర్తింపదగిన పట్టణం తార్సు పట్టణం. సో ఆ ప్రదేశంలో పుట్టినవాడని, ఆయన మాట్లాడుతున్న భాష గొప్ప భాష. ఆయన పెరిగిన ఆ ప్రాంతం, అది ఆయన నివాసం కిలికీయలోని తార్సు. ఓకే. తర్వాత నెక్స్ట్, నేను ఎవరి దగ్గర ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నానో అని చెప్తున్నాడు. గొప్ప గురువు ఎవరు అంటే గమలీయేలు. అంటే ఇక్కడ మనం ఏమని ఆలోచిస్తున్నాం, పౌలు గారి ప్రసంగం ఇక్కడ ఎలా కొనసాగుతుంది. ఇక్కడ ప్రసంగం అనడం కంటే పౌలు గారి సమాధానం, పౌలు గారు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను ఎలా ఏర్పాటు చేసుకున్నారో ఆ సందర్భాన్ని వివరించడానికి ఇదంతా చెప్తున్నాడు. ఎందుకంటే యూదులు ఈయన్ని, ఇతను యూదా మతానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వాడని, అతన్ని చంపాలని రకరకాలుగా ఆరోపణలు చేస్తూ నిందిస్తున్నారు. అసలు ఆయన హెబ్రీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్తున్నాడు. నేను ఎవరినో తెలుసా, గొప్ప భాష తెలిసిన వాడిని, గొప్ప పట్టణ పౌరుడిని, అదేవిధంగా మన ధర్మశాస్త్రాన్ని గొప్పగా బోధించే గురువు మీకు తెలిసిన ఆయన మా గురువు గారు గమలీయేలు. ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర మరి విద్యాభ్యాసం చేసిన వాడిని. కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి. తర్వాత గొప్ప గురు గమలీయేలు గురించి మనం అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చూస్తాం. ఆయన అనుభవంతో ఆనాటి సన్హెడ్రిన్ సభకి ఇచ్చిన సలహా కూడా మనం చూసాం అక్కడ. తర్వాత గొప్ప ఆసక్తి. ఎంత ఆసక్తి అంటే యూదా మతం పట్ల ఆనాటి యవనస్తుల్లో, సమవయస్కుల్లో ఎవరికి లేనంత ఆసక్తి ఉంది. ఎంత ఆసక్తి అంటే ఈ మార్గములో ఉన్న అంటే క్రైస్తవ్యములో ఉన్న, నిజంగా పౌలు గారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడు. యూదా మతానికి క్రైస్తవ మార్గానికి ఉన్న గొప్పతనం చెప్తున్నాడు. యూదా మతం కంటే క్రైస్తవ మార్గం ఎంత గొప్పదో అక్కడ ఉపయోగించిన పదమే అది. ఈ మార్గమందున్న అంటే క్రైస్తవ్యంలో ఉన్న స్త్రీ పురుషులను బంధించి మరణం వరకు హింసించడం అనేది జరిగింది. అంటే ఎంత ఆసక్తి లేకపోతే తమ యూదా మతం ఎక్కడ అవమానపడకూడదని, యూదా మతం ఎక్కడ మరి క్రైస్తవ మతం ప్రోద్బలం వల్ల, క్రైస్తవ మతం విస్తరించడం వల్ల యూదా మతం క్షీణించకూడదని తనకున్న ఆసక్తి మేరకు అవసరమైతే యూదా మతాన్ని కాదని క్రైస్తవ్యంలోకి వెళ్తున్న అనేక మంది స్త్రీ పురుషులను హింసించడం. ఎంతవరకు హింసించడం అంటే మరణం వరకు హింసించడం. కాబట్టి వారిని బంధించి చెరసాల వేయించి మరణం వరకు హింసించి తిని. కాబట్టి ప్లస్ ఆయనకి అప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు అందరూ సాక్షులై ఉన్నారు. కాబట్టి సహోదరులారా, మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే పౌలు గారు కొన్న గొప్ప ఆసక్తి. నెక్స్ట్ అలా చెప్తూ గొప్ప దర్శనం గురించి చెప్పాడు. గొప్ప దర్శనం యేసుక్రీస్తు వారి దర్శనం. సో ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకుని దమస్కులోకి వెళ్ళి ఈ మార్గంలో ఉన్న స్త్రీ పురుషులను బంధించి మరి వారిని బంధించి దండించుటకే యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్ళాడు.
దమస్కు వెళ్తున్నాడు, దమస్కులో ఉన్న వారిని బంధించడానికి కూడా. సో ఈ మార్గ మధ్యలో ఏం జరిగింది? ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించున్నావు? నాతో ఒక స్వరము పలుకుట వింటిని. నిజంగా సూర్యుని కంటే ఎక్కువ తేజస్సు కలిగిన మహాప్రకాశవంతమైన వెలుగుని చూసి ఈయన కన్నులు 3 రోజులు కళ్ళు తెరవలేని పరిస్థితి, కళ్ళు కనిపించని పరిస్థితి వచ్చింది. కాబట్టి గొప్ప దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం గురించి అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో, అదేవిధంగా ఇక్కడ ఈ 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. తర్వాత భాగంలో కూడా మనం చూస్తాం. వీటి గురించి ఎందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడంటే, సో నేను పుట్టుకతో యూదుణ్ణి, హెబ్రీ భాష తెలిసిన వాడిని, ధర్మశాస్త్రం నేర్చుకున్నాను గొప్ప గురువు దగ్గర, గొప్ప మతంలో గొప్ప భాష తెలిసి గొప్ప గురువుగారి దగ్గర గొప్ప పట్టణ పౌరుణ్ణైన నేను ఒక గొప్ప దర్శనాన్ని చూశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు కనిపించి నన్ను తన పరిచారకుడిగా, తన పనికి పాత్రగా నియమించాడన్న దర్శనాన్ని చూశాను. దానికి ఈయన విధేయుడు కాకుండా ఏం చేశాడు అంటే, మరి దమస్కులోకి వెళ్ళడం. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. గొప్ప ప్రశ్న. ఏంటా ప్రశ్న అంటే, అననీయ అనే మనుషుల్ని యేసుక్రీస్తు వారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు గారి దగ్గరికి పంపించాడు. పౌలు గారు మరి కళ్ళు కనిపించకుండా ఉన్న ఆ ప్రదేశంలో అననీయ వెళ్ళి మరి పౌలు గారితో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారు అననీయతో చెప్పిన మాట ఏమని చూద్దాం. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం. సౌలా సహోదరన, దృష్టి పొంది నాతో చెప్పక, ఆ గడిలో నేను దృష్టి పొందితిని. అలా చెబుతూ కిందకి మనం వచ్చేసరికి 16వ వచనం. నీవు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అననీయతో మాట్లాడుతున్నాడు. అననీయ దగ్గరికి వెళ్ళడానికి ముందు యేసు ప్రభుతో, ఇక్కడ మనం ఆలోచించిన ప్రశ్న ఏంటంటే, అననీయ దగ్గరికి వెళ్ళడానికి ముందే యేసు ప్రభుతో ఏమన్నాడు అది మాట్లాడుతున్నాం. 22వ అధ్యాయము 22వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ప్రభువుతో పౌలు గారు ఏమంటున్నారు చూడండి. నేను ప్రభువా నేనేమి చేయవలని అడుగగా, ప్రభువుతో అపోస్తలుడైన పౌలు గారు అన్నమాట, నేనేం చేయాలి? చూడండి, గొప్ప ప్రశ్న. నిజంగా దేవుని దర్శనానికి ఈయన ఇచ్చిన రిప్లై, నేనేమి చేయవలను, నేనేం చేయాలి. దానికి వచ్చిన మంచి సమాధానం, మరి నువ్వు వెళ్ళు, ఏం చేయాలో చెప్పబడుతుంది. ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా చూడండి, అననీయ వచ్చి మరి ప్రార్థన చేయడంతో కళ్ళు తెరుచుకున్న ఈయన, సౌలా సహోదరుడా, మరి యేసుక్రీస్తు నామందు బాప్తిస్మము నీ పాపాలను కడిగి వేసుకోమని చెప్పాడు. నిజంగా నేను ఏం చేయాలి అని ఆయన దానికి సమాధానం మరి అననీయ ద్వారా దేవుడు చెప్పించాడు. నువ్వేం చేయాలంటే ఇమీడియట్గా మొట్టమొదటిగా ఏం చేయాలి? బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగి వేసుకోవాలి. ఇది గొప్ప సమాధానం, గొప్ప పరిచర్య. ఏం చేశారంటే తర్వాత దాంట్లోనే అననీయ ద్వారా మరి ఇక్కడ మాట్లాడిస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో మన పితరుల దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు, ఆ నీతిమంతుని చూడడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, అటు యూదులకి అన్ని జనులకి రాజులు ఎదుట నువ్వు ఆయనకి ఒక పాత్రగా నిలబడడానికి దేవుడు నిన్ను నియమించాడు. గొప్ప మిషన్, గొప్ప పరిచయం నీకు అప్పగించాడు. కాబట్టి సహోదరులారా, ఈయన ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో పౌలు గారు యూదులకి సాక్ష్యం ఇచ్చిన దాంట్లో అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. గొప్ప భాష, గొప్ప పట్టణం, గొప్ప గురువు. ఎంత గొప్ప పరిస్థితుల్లో ఉన్న ఈయన ఏం చేశారు అంటే నేను ఇంత గొప్ప పరిస్థితుల్లో, గొప్ప భక్తి, ధర్మశాస్త్రం నిష్ఠా గరిష్ఠులు కలిగిన జీవితాన్ని గడిపిన నేను యేసుక్రీస్తును దర్శనానికి లొంగిపోయాను. ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆయన నన్ను ఎందుకోసం నియమించాడో ఆ పని మీదే ఉన్నాను. అయితే ఏం జరిగింది అంటే, ఇలా చెబుతూ ఒక మాట దగ్గరికి వచ్చేసరికి మరి అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఏంటా మాట అనేది చూద్దాం. అయితే దీని గురించి పౌలు గారు ఇలా మాట్లాడుతూ ఉండగా 22వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన,
ప్రభువు చెప్పాడంటే ఏమని, వెళ్ళుము, నేను దూరంగా అన్ని జనుల ఎద్దకు నిన్ను పంపుదని నాతో చెప్పాను. వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దర్శనం తర్వాత అననీయ దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందిన తర్వాత పౌలు గారు యెరూషలేం వచ్చారు. 17వ వచనం, యెరూషలేం వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయొచ్చుండగా ప్రభువు ఆయనకు దర్శనంలో కనిపించి, పౌలా, నీవు యెరూషలేమును విడిచి వెళ్ళి అన్ని జనుల దగ్గరికి నేను పంపుతున్నాను, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు, యెరూషలేములో ఉన్నవారు ఈ యూదులు నీ మాట వినరు అని చెప్పాడు. కాబట్టి సహోదరులారా, ఈ మాట పౌలు గారు విని ప్రభుకి ఏం సమాధానం చెప్పారు తెలుసా? ప్రభు, అదేంటి నేను అన్ని జనుల దగ్గరికి వెళ్ళడం ఏమిటి, నేను క్రైస్తవులు హింసించడం, మరి వీళ్ళందరూ హింసించడంలో నాకు సహకరించిన యూదులందరూ నాకు బాగా తెలుసు, మరొకప్పుడు క్రైస్తవుని ఇంత దారుణంగా హింసించాను, నేను మారాను కాబట్టి నేను వీళ్ళకి చెప్తే వాళ్ళు మారతారు, నేను యెరూషలేములో యూదులకి ప్రకటిస్తానని ఈయన అనుకున్నాడు. అయితే దేవుడు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నువ్వు చెప్పేది వీళ్ళు వినరు, నువ్వు అన్ని జనులకు దూరంగా నేను పంపుతానన్నాడు. సో ఈ మాట అనగానే ఏమైందంటే పెద్ద గొడవ అయిపోయింది. వెంటనే పౌలు గారు అప్పటి వరకు చెప్పేదంత శ్రద్ధగా విన్నవాళ్ళు అప్పుడు ఇతను బ్రతకూడదు, చంపేయాలని కేకలు వేయడం మొదలుపెట్టారు. సో అయితే ఇక్కడ జరిగిన విషయాలు మనం అర్థం చేసుకుందాం. అయితే ఇక్కడ సహోదరులారా, ఇక్కడ కొన్ని పాయింట్స్ని ఆలోచించవలసిన పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి పౌలు గారికి ప్రభువైన యేసుక్రీస్తు దర్శనంలో కనిపించారు. ఆ దర్శనానికి సంబంధించి కాంట్రవర్సీ ఉంది. ఏంటంటే అది పౌలుతో ప్రయాణం చేసిన వారు ప్రభు స్వరం విన్నారా లేదా. అపోస్తుల కార్యం 9-7 వచనంలో అతనితో ప్రయాణం చేసిన ఆ మనుషులు ఆ స్వరం వినిరు కానీ ఎవరిని చూడక మౌనులే నిలబడింది. అపోస్తుల కార్యం 22 ఆ వెలుగును చూచిరు కానీ నాతో మాట్లాడని వాని స్వరం వినలేదు. సహోదరులారా, ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, పౌలు గారు యేసుక్రీస్తు వారిని దమస్కు మార్గంలో చూసినప్పుడు ఆయనతో ప్రయాణం చేసిన వారు మరి ఆయన స్వరం విన్నారా లేదా అనేది. ఎందుకంటే అపోస్తుల కార్యం 9-7 వచనంలో స్వరము వినిరి గాని అనే పదం ఉంది. 22-9 వచనంలో ఆ వెలుగును నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరుగా నాతో మాట్లాడిన వాడు స్వరము వినలేదు. కాబట్టి సహోదరులారా, మనం ఏం తెలుసుకోవాలి అంటే, పౌలు గారు ఒకే లోక గారు 9వ అధ్యాయంలో పౌలు గారు దర్శనాన్ని ఒకలాగా 22వ అధ్యాయంలో ఒకలాగా రాశాడా అనేది ఆలోచించాలి. లేదు. ఎందుకు అంటే చూద్దాం. ఇక్కడ నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూసిరుగా నాతో మాట్లాడిన వాడిని స్వరం వినలేదు. వాస్తవానికి ఇదేమైనా కాంట్రవర్సీయా, లేకపోతే ఒకదానికి ఒక విరోధంగా ఉన్నాయా అంటే లేదు. ఎందుకంటే మనకు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల. చూద్దాం. హియర్, వినడం అనే పదానికి అర్థం ఏంటంటే యాక్ట్ ఆఫ్ ఫిజికల్లీ హియరింగ్ సౌండ్, శబ్దం వినడం. వినడానికి సరైన అర్థం ఏంటంటే సౌండ్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సౌండ్ మీరు వినొచ్చు. అయితే వినడానికి ఇంకో అర్థం ఉంది, అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం. సో వారు విన్నారు, ఏదో సౌండ్ వస్తుంది అన్నట్టుగా విన్నారు, అక్కడ ఏదో మాట్లాడిన సౌండ్ విన్నారు, అదేంటి అర్థం చేసుకోలేదు. ఒక చోట వాళ్ళు శబ్దం విన్నారు అని రాశాడు, ఇంకో చోట వాళ్ళు అర్థం చేసుకోలేదు అని రాశాడు. అంతే తేడా. కాబట్టి ఎందుకంటే ఇక్కడ వినడం అనే పదాన్ని మనకు నచ్చినట్టుగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకో పాసిబిలిటీ ఉంది అక్కడ. వినడం అన్నప్పుడు అర్థం చేసుకోవడం అని, వినడం అన్నప్పుడు సౌండ్ వినడం అని, రెండు డిఫరెంట్ సందర్భాల్లో మనకి ఆ పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అర్థం చేసుకోవడం, మాట గైకొనడం, నా మాట వినట్లేదు, మా అబ్బాయి నా మాట వినట్లేదు, లేదు మా అమ్మాయి నా మాట వినట్లేదు, మా కుటుంబం నా మాట వినట్లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి చెవులు లేవనా, చెవుడానా? కాదు. అంటే అర్థం చేసుకోవట్లేదు, గైకోవట్లేదు, చెప్పింది చేయట్లేదు అని అర్థం. కాబట్టి ఒకే వినడం అనే పదానికి
సందర్భాన్ని బట్టి మీనింగ్ మారుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కాంట్రవర్సీ ఏమీ లేదు. పౌలు గారితో యేసుప్రభు మాట్లాడినప్పుడు ఆ శబ్దం వాళ్ళు విన్నారు, కానీ దాని అర్థం వాళ్ళకి తెలియలేదు. అదే ఇక్కడ పౌలు గారు 2 సందర్భాల్లో చెప్పిన మాట. రైట్. అన్యజనులకు అపోస్తులుగా ఉన్న పౌలు, అన్యజనులకు అపోస్తులుగా పౌలు నియామకం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 15వ వచనం. వాస్తవానికి నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షి అయి ఉందువు. 9వ అధ్యాయం 15వ వచనంలో అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. మూల భాషలో పాత్ర అయి ఉన్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయనను తల్లి గర్భమందు పడిన మొదలుకు నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపబడినాను. అన్ని జనులు ఎదుట అనే పదాన్ని కొంచెం ఫోకస్ చేద్దాం. ఎందుకు అంటే గలతీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం కూడా అన్ని జనులకు అపోస్తులుడు నాకును సామర్థ్యం కలిగి చేసిన వారు గ్రహించినప్పుడు 22వ అధ్యాయం 21వ వచనంలో ఇప్పుడు చదువుతున్న అధ్యాయంలో ఆయన వెళ్ళుము నేను దూరంగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుదని నాతో చెప్పాను. సహోదరులారా, మీకు ఒక విషయం అర్థం అవ్వాలి కదా. ఏంటి ఆ విషయం అంటే పౌలు గారిని దేవుడు అన్ని జనులకు అపోస్తులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఏ విషయం అయితే యూదులకు నచ్చదో ఆ పదం పౌలు గారు ఉచ్చరించడం జరిగింది. ఏంటి ఆ పదం? నువ్వు యెరూషలేము నుండి వెళ్ళు, యూదులు నీ మాట వినరు, అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుతాను అనే మాట పలికేంత వరకు కూడా యూదులు పౌలు గారు చెప్పిన మాట విన్నారు. అంటే అర్థమేంటి? అన్ని జనుల ప్రస్తావన రాగానే వాళ్ళు ఎంత సీరియస్ అయిపోయారు చూడు. అన్ని జనుల ప్రస్తావన రాగానే ఎంత సీరియస్ అయిపోయారు అంటే ఆయనను కొట్టి చంపేంత కోపం వచ్చేసింది. ఎందుకు? ఏం చేశారు? అపోస్తులుగా నియమించబడ్డాడు. సో దీన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఈ మాట 22వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట చెప్పు వరకు, ఏ మాట? అన్యజనులు అనే మాట చెప్పు వరకు అతడు చెప్పిన వారు ఆలకించుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతక తగడు, భూమి మీద ఉండకుండా వాడిని చంపివేయడానికి కేకలు వేసిరి. వారు కేకలు వేచి తమ పై బట్టలు విదిల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా. సహోదరులారా, పౌలు గారు ఇప్పటి వరకు చెప్పిన ప్రసంగంలో మనం ఏం నేర్చుకున్నామంటే ఆయన అన్ని జనులకు అపోస్తులుగా నియమించబడ్డాడని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పౌలు గారిని అన్ని జనుల దగ్గరికి పంపాలని నిర్ణయించుకున్నారని తెలియజేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే పౌలు గారు ఏమనుకున్నారు, ఈయన ఉద్దేశం ఏంటంటే నాకు యూదులు బాగా తెలుసు, ప్రధాన యాజకులు తెలుసు, పెద్దలు తెలుసు, వీళ్ళందరూ తెలుసు, నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు గురించి చెప్తాను, వీళ్ళు వింటారు అనుకున్నాను. అయితే దేవుడు ఏం తెలియజేశారంటే వారు వినరు, నీ మిషన్, నీ పరిచర్య వీళ్ళతో కాదు అన్ని జనులకి. అందుకే అన్ని జనులకు అపోస్తులుగా పౌలు గారిని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మనం ఈ సెక్షన్లో ఏం నేర్చుకున్నామంటే పౌలు గారు ఒక గొప్ప భాషను కలిగి ఏం చెప్పాలనుకుంటాడంటే వాళ్ళతోటి, నేను మీకు తెలుసు కదా గొప్ప భాషని, గొప్ప పట్టణ పౌరుణ్ణి గొప్ప గురువు దగ్గర నేర్చుకున్నాను, అన్ని విషయాల్లో ఇంత గొప్పగా ఉన్నాను నేను, ఇది యేసుక్రీస్తు చేత పట్టబడ్డాను. కాబట్టి మీరు అర్థం చేసుకుని నిజంగా ఆయన ఎంత గొప్పవాడో మీరు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏమయ్యారండి? చివరికి పౌలు గారు అన్యజనుడి దగ్గరికి దేవుడు నిన్ను పంపాడు, నన్ను వెళ్ళమన్నాడు అని చెప్పేంత వరకు శ్రద్ధగానే ఉన్నారు. తర్వాత ఇంకా తట్టుకోలేకపోయారు. కాబట్టి యూదులు అన్ని జనుల్ని ఎంత దూరంగా లేకపోతే ఘోరంగా హీనంగా చూస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. మిగతా భాగం ప్రభు చిత్తం అయితే మరొక రోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.